నమస్తే అండి. ఈరోజు ఏం చేస్తున్నానంటే మేము దోసకాయ పప్పు చేసుకున్నాం. గోంగూర చట్నీ నంచుకునేదానికి తాలింపు చేసుకోకుండా కొంచెం శనగపిండి వేసి పకోడా చేస్తున్నా చూడండి. గబగబా అన్నం కాడి నుంచి లేచి వచ్చి మేము చేస్తున్నాం చూడండి. ఒకే ఒక కప్పు శనగపిండి వేసా. దాంట్లో కొంచెం బియ్యం పిండి అట్లా వేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది. మరి మెత్తగా లేకుండా ఒక్క రవ్వ బియ్యం పిండి వేసుకోవాలా. చూస్తున్నారు కదండి. ఇదిగో శనగపిండి కొంచెం ఒక కప్పు, కొంచెం బియ్యం పిండి వేసి అంతే చేత్తోనే. దానికి తగ్గట్టు సాల్ట్ వేస్తున్నా చూడండి. మళ్ళీ సాలపోతే వేసుకుంటాం అంతే. ఇప్పుడు పట్టా లవంగాల పొడి చూడండి, ఒక స్పూన్ వేసేసా. స్మెల్ బాగుంటుంది. ధనియాలు, పట్టా లవంగాలు పొడి. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ చూడండి, ఒక స్పూన్ వేసా. చూసారు కదా. ఇప్పుడు మిరప్పొడి ఏమీ అంటే పచ్చిమిరపకాయలు ఒక 5 దాకా కట్ చేసుకున్నా చాలు. ఇయే కారం చూడండి, ఇయే కారం దగ్గరికి చూసి. ఇంకా కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసుకోవచ్చు మనం చూడండి. పుదీనా చూడండి, ఎర్రగడ్డలు అయితే 4 ఎర్రగడ్డలు తరుక్కున్నా బాగానే చూడండి, ఎక్కువగానే వేస్తున్నాము. ఇప్పుడు దాన్ని కొంచెం వేడి నీళ్ళు వేసి బాగా కలిపేసుకోవాలి. చల్లనీళ్ళు అయినా వేసుకోవచ్చు. నేను కొంచెం వేడి నీళ్ళు వేసి కలుపుతాను చూడండి. ఇప్పుడు ఇదే కలుపుతున్నాను. మిరప్పొడి అయితే వేయలేదు, కారం సరిపోద్ది మనకి. ఇట్లా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం అన్నం తినేటప్పుడైనా గుర్తొస్తే ఇంట్లో పిండిలు ఉండేవి కదా, కొంచెం వేసుకొని గబగబా చేసుకొని మన పిల్లలు మనం నంచుకొని తినచ్చు. కొంచెం వేడి నీళ్ళు వేస్తున్నా చూడండి, కొంచెమే, ఎక్కువ వేయను. వేసి బాగా కలిపేస్తాను. బాగా కలపాలి. అయితే ఇట్లా అక్కడ పకోడా వేసేవాళ్ళని చూస్తున్నా, మనం బాగా ఇట్లా కలుపుకోవాలి. ఎర్రగడ్డలు కూడా బాగా ఎక్కువ పడ్డాయి. బాగుంటుంది టేస్టీగా పకోడా చూడండి. చూడండి, ఇంకేం పడలేదు ఫ్రెండ్స్, బాగా వచ్చేసింది. చూసారు కదా. ఒక కప్పే నేను వేసింది. ఒక కప్పు కూడా, చిన్న కప్పుతో ఒక కప్పు వేసుకున్నాను. కొంచెం బియ్యం పిండి వేసాను. వేసి ఎర్రగడ్డలు ఒక 3 వేసాను. అంటే మీకు నిదానంగా చెప్తున్నా. ఎర్రగడ్డలు ఒక 3 వేసాను. ఒక 5 పచ్చిమిర్చి వేసాను. పుదీనా, కొత్తిమీర అవి మన ఇంట్లో ఎట్లా ఉంటాయి కదా వేసాను. ధనియాలు, పట్టా లవంగాలు పొడి వేసాను. ఇప్పుడు ఉప్పు చూడాలంటే చూసుకోవచ్చు మనం చూడండి. ఉప్పు కొంచెం తక్కువ ఉంది, వేస్తా. మనకు అన్నంలోకి నంచుకోవాలి కదా, బాగా టేస్టీగా ఉండాలా. కారం అన్నీ సరిపి. కొంచెం జీలకర్ర, ఎక్కువ వేయబడలేదు, కొంచెం స్మెల్ కోసం జీలకర్ర ఇద్దాం అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ వేసేస్తాము. ఇట్లా కలుపుకోవాలి. బాగా కలిపితే మెత్తగా వచ్చేసింది దూదిలాగా చూడండి పిండి. ఇప్పుడు కొంచెం వేస్తా, గబగబా అవుతుంది. చూడండి, ఆయిల్లో కొంచెం వేస్తున్నాను. ఇట్లా నంచుకునేదానికి తాళింపులు లేకపోయినా కానీ ఇట్లా చేసుకోవచ్చు మనం. చూడండి ఎట్టగా అవుతున్నాయో. బాగా పుదీనా అవన్నీ ఎక్కువ పడ్డాయి.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి ఈజీ వంట. నిన్న కొంచెం ఏమనుకోబాకండి, ఉల్లగడ్డ చిప్స్ బాగా ఏం చేసా, తర్వాత అన్ని కలిపి ఆయిల్లో వేసా. ఒక కొంచెం సేపు ఉంచి తీసేద్దామని, వేడి వేడిగా ఉంటాయని. అప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా కాలిపోయాయి, ఒక రవ్వ నలుపుగా వచ్చాయి. ముందేమో బాగా వేయించాను, నేను మళ్ళీ అన్ని కలిపి ఆయిల్లో వేసా, అందువల్ల కొంచెం నలుపుగా వచ్చాయి. అయితే టేస్ట్ భలే ఉండింది, తినేసాము, మొత్తయ్యే తినేసాం ఫ్రెండ్స్. ఏమనుకోబాకండి, నిన్న వీడియోలో కొంచెం నల్లగా వచ్చాయి. మీరు మేము నవ్వుకోమంటారు మీరు చూసిన వాళ్ళు అనుకున్నాం ఫ్రెండ్స్. అయితే భలే టేస్టీగా ఉండేవి, మొత్తయ్యే తినేసాం ఫ్రెండ్స్ మేము. బాగుంది. నేనేమో చిన్న చిన్న వంటలు చేస్తుంటా ఫ్రెండ్స్, మీకు అందరికీ నచ్చుతాయి. చూడండి మా ఛానల్, మీరు చూసి మా ఛానల్ని మీరు కూడా నేను చేసే విధానం చేతరాని వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఏంటంటే మా పిల్లల ఫ్రెండ్స్ నేర్చుకుంటున్నారు. నువ్వు నిదానంగా చెప్తున్నావు ఏమేమి వేసేది, మీరు వంటల్లో మేము చూస్తున్నాము అని చెప్పి వాళ్ళు నాకు చెప్తున్నారు. మీ పిల్లలు కూడా చూసి ఇట్లాగా దూరంలో ఉన్నా కానీ చూడమని చెప్పండి. మా ఛానల్లో చిన్న చిన్నవి, పెద్దవి నేను పెట్టడంలో ఎక్కువ వంటలు పెట్టకుండా చిన్న చిన్న వంటలు పెడతాను. చూసి మీ పిల్లలకు చెప్పండి, దూరంలో ఉంటే చూసి నేర్చుకుంటారు. మీరు కూడా చేసుకోవాలంటే, ఇప్పుడు చూడు మేము అన్నం కాడి నుంచి లేచి వచ్చి గబగబా ఇంట్లో పిండిలు ఉండేవి కాబట్టి కలిపి పెట్టేస్తున్నా. మా డాడీకి పెట్టి అన్నం కాడి నుంచి లేచి వచ్చాము మేము అమ్మ కూతురిని ఇక్కడ పెట్టేసిస్తాం. ఇట్లా ఇంట్లో కొంచెం కొంచెం ఎట్లా పిండిలు ఉంటాయి మనకి, శనగపిండి అవసరానికి తెచ్చుకుంటాం కదా బజ్జీలకి వాటికి. అప్పుడు మనం ఇట్లా గోంగూర చట్నీ కానీ పప్పులుసు కానీ అవి చేసుకుంటాం కదా, అట్టేటప్పుడు మీరు ఇట్లా గబగబ కలిపి తాళింపు అవి ఉండవు, తాళింపు అసలు చేసుకోబడలే ఈ ఎండకి. ఇట్లా చేసుకున్నాయని పిల్లకాయలు 4 పులుకులు పెట్టినా టేస్టీగా బాగా తినేస్తారు, చిడు పెట్టకుండా బాగున్నాయి అని. కారం కూడా వేయబడలే వాళ్ళకి. పచ్చిమిరపకాయలు వేసారనుకో, బాగా తీసుకేసామనుకో కారం కూడా ఉండదు వాళ్ళకి. మనం ఇట్లా చేసుకుంటే పిల్లకాయలం కానీ పెద్దవాళ్ళం కానీ అందరం తింటాం ఫ్రెండ్స్. నేను చేసే విధానం ఎలా ఉంది ఫ్రెండ్స్, చిన్న చిన్న వంటలు. మీరేమేం చేశారు ఈరోజు? వంటలు అయిపోయాయా? తినేసారా? భోజనాలు అందరూ తినేసి కూడా ఉంటారు. అయిపోవచ్చింది ఇట్లా ఎర్రగా కూడా ఆగబడలే, ఈ బాగా పచ్చిమిరపకాయలు కాబట్టి కొంచెం మిరప్పొడి వేసుంటే ఎర్రగా వస్తుంది. వేసేది మిరప్పొడి పళ్ళే, పచ్చిమిరపకాయల కారమే సరిపోద్ది. చూడండి ఆగుతుంటేనే స్మెల్ వస్తుంది, బాగా మంచి స్మెల్ వస్తుంది ఆగుతా ఉంటే. చూడండి ఫ్రెండ్స్, అయిపోవచ్చింది. ఒక వాయి తీసేసాను, ఒక వాయి వేస్తున్నాను. ఇవి కూడా వేగిపోయి వచ్చాయి, తీసేస్తాను. ఇంకేం ఫ్రెండ్స్, మీరేమేమి కూరలు చేసుకున్నారు ఈరోజు? వంటలు ఏంది? ఎండాకాలం సెలవులు కదా, మీ పిల్లలతో ఆడకపోయారు షికారులకి? కాదు చూపి గెంటిది పకోడా.
చూడండి ఫ్రెండ్స్, వచ్చింది. ఇప్పుడు నేను వేడి అన్నం, దోసకాయ పప్పు వేసుకొని గోంగూర చట్నీ, పకోడా పెట్టుకొని తినేస్తాం. ముందు దేవద్దా ముగ్గురు పెట్టేస్తా. మళ్ళీ వేసుకున్నాం. ఇప్పుడే ఇస్తా. పచ్చడి కావాలా? పచ్చడి ఇప్పుడే ఇస్తా. చూసారు కదా, రైసు గోంగూర పచ్చడి దంచుకున్నాము. మాకు నంచుకునేదానికి లేపేళ్ళకి చూడండి వేడిగా దోసకాయ పప్పు. చూడండి మా పప్పు, దోసకాయ పప్పు. చూసారు కదా ఫ్రెండ్స్, దోసకాయ పెసరపప్పు పప్పు చేశారు. ఇప్పుడు దీంట్లోకి కాంబినేషన్గా ఇది పకోడా చేసుకుంటాం. గ్యాస్ కూడా ఆపేస్తున్నా చూడండి. వేగిపోయాయి. నిన్నైతే ఏమనుకోబాకండి ఫ్రెండ్స్, కొంచెం కలర్ మారేయి. అవి రెండో తడ వేసరికి కొంచెం కలర్ మారేయి. చూడండి, ఇట్లా చేసుకోండి. మనం ఇంట్లోకి ఒక 4 పిల్లలు ఉన్నాయని ఒక భార్యాభర్తకు సరిపోతాయి. 1 కప్పు శనగపిండి, 1 పిడికిడి బియ్యం పిండి, 4 ఎర్రగడ్డలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, 2 కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొంచెం అల్లం పేస్టు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర వేసి బాగా కలిపేసేసి కొంచెం ఆయిల్ వేసిది, ఇంత ఆయిలే వేసుకొని గబగబా పకోడా చేసుకొని తినేయచ్చు. తాలింపు చేయాలి అని లేకుండా. చూడండి ఎంత వచ్చిందో, ½ కేజీ దాకా వచ్చింది. చూడండి, ఇప్పుడు వేడి అన్నంలో పకోడా పెట్టుకొని మేము పప్పుతో అన్నం తినేస్తాం. ఇంకా ఎందుకు తాలింపులు, ఎందుకు ఈ కూర నెయ్యి కూడా వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి పప్పు అయ్యి దగ్గరికి చెప్పి చూడండి, పప్పుతో కొంచెం తిన్న దోసకాయ పప్పు పకోడా. బాగుంది ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి. గోంగూర చట్నీ కొంచెం కలుపుకున్నా. తాలింపులు బళ్ళ ఏం బళ్ళే ఫ్రెండ్స్, ఇట్లా చేసుకుంటే చాలు. పచ్చడి కూడా అంత బాగుంది, గోంగూర చట్నీ. ఒక తడవ ఇట్లా ట్రై చేయండి మీరందరూ. దోసకాయ పప్పు పకోడా గోంగూర చట్నీ ఇంకేం బల్ల, ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది. సరే ఫ్రెండ్స్, నేను చేసే విధానం మీకు నచ్చింది కదా అందరికీ? చూసి కామెంట్ రూపంలో మీరు చేసుకొని తిని చూసి బాగుందని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. సరే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.